హలో! నేను ఒక చిన్న ట్రిప్‌కి అయితే వెళ్తున్నా మళ్ళీ సోలోగా. ఫస్ట్ అయితే గోయింగ్ రాజమండ్రి. అక్కడైతే వాడపల్లి ఫేమస్ టెంపుల్ అయితే ఉంటుంది. రాజమండ్రిలో ఆ వ్లాగ్ అయితే తీయలేదు. మాకైతే తీయడానికి సోర్స్ లేదు నాకు. రాజమండ్రి నుంచి అయితే పిఠాపురం వచ్చాం. పిఠాపురంకి రాజమండ్రి నుంచి అంత వెహికల్స్ ఏం లేవు. కాకినాడ వెహికల్ ఎక్కి మధ్యలో దిగి అక్కడ నుంచి ఆటో ద్వారా అయితే 400 ఛార్జ్ చేస్తున్నాడు పిఠాపురంకి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎంతైనా మన పవర్ స్టార్ తాలూకా కాబట్టి. శక్తిపీఠం పిఠాపురంలో ఫేమస్ టెంపుల్. అష్టాదశ శక్తిపీఠాల్లో పిఠాపురం కూడా ఒక శక్తిపీఠం, 10వ శక్తిపీఠం. టెంపుల్ చాలా బాగుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేమైతే అన్నవరం స్టార్ట్ అయ్యాం పిఠాపురం నుంచి. అన్నవరంలో మీకు కావాలనుకుంటే రూమ్స్ కూడా తీసుకోవచ్చు. లగేజ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మేమైతే లగేజ్ పెట్టి ఇక్కడ అన్నవరం ఏంటి సత్యనారాయణ కథలకి ఫేమస్. ఇక్కడ రథాలు చాలా బాగా జరుగుతున్నాయి. మాకైతే దర్శనం 5 మినిట్స్లో అయిపోయింది. ఎందుకంటే అంత క్రౌడ్ పుల్లింగ్ ఏం లేదు ఇక్కడైతే. దర్శనం అయితే చాలా బాగా అయింది. మీకు దగ్గర నుంచి దర్శనం కావాలంటే అంటే టెంపుల్ ఒక ద్వారం ముందు కావాలంటే 300 రూపీస్ టికెట్స్ ఉన్నాయి. అలా కూడా చేసుకోవచ్చు. దర్శనం అయిపోయిన తర్వాత మేము అన్నవరంలో నుంచి అన్నవరం దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడే నైట్ 9 అయితే మేము వైజాగ్కి బస్ ఎక్కి వైజాగ్ వచ్చేసాం. వైజాగ్లో నైట్ స్టే చేసి అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ అయితే సింహాచలంకి అయితే స్టార్ట్ అయ్యాం. సింహాచలం మేమైతే సండే వెళ్ళడం వల్ల క్రౌడ్ పుల్లింగ్ అయితే ఎక్కువ ఉంది. 300 రూపీస్ టికెట్స్ ఉంటాయని మాకు తెలియదు. సో మాకు 4 అవర్స్ పట్టింది నార్మల్ దర్శనం. చాలా టైం వేస్ట్ అయింది. సో మా ప్లాన్స్ వేరే ఉండే, క్యాన్సిల్ అయ్యాయని. తర్వాత వైజాగ్ రిషికొండ వెళ్ళి లంచ్ కంప్లీట్ చేసాం. ఎందుకు వెళ్ళాము, అక్కడ ఎందుకు తిన్నామో మాకు అర్థం కాలేదు. ఇంతటితో ఈ ట్రిప్ అయిపోయింది. నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ కలుద్దాం.